సభలో ఉన్న మనమందరము ఎంతటి భౌతికవాదులమైన కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు నాకు వాస్తవంగా వెంకటేష్ కొట్టకు ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి ఆయన ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి పనిచేయండి. కానీ బాగా సన్నిహితంగా నా ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుంచి పరిచయం. ఒకరోజు రోజంతా క్యాంపెయిన్ చేసి రాత్రి ఇంటికి వచ్చాను. కూర్చొని మా మిస్సెస్తో అన్నాను, ఇంత అవసరమా మనకు? ఇప్పుడు ఏమి ఎమ్మెల్సీ కాకపోతే కుటుంబంలో ఏముంది, ఇంత పని చేయాలా అన్నాను. అప్పుడు అన్నది, నీ కోసం మన కోసం వెంకటేష్ రోజులు అంత పని చేస్తుంటే నీకేం కష్టమే. ఇది ఏదో నీ కోసం కాదు, వాళ్ళందరూ దేని కొరకు పనిచేస్తున్నారు. ఏదో నిన్ను పదవిలో కూర్చొని పెట్టడానికి పనిచేయడం లేదు. నీవు ప్రజాప్రతినిధిగా ప్రజా ఉద్యమాలకు ఉపయోగపడతామని పనిచేస్తున్నారు. ఆ స్ఫూర్తితో పనిచే వాళ్ళని చూసి అన్నారు. సో అప్పటి నుంచి అనేక సంవత్సరాల పాటు సన్నిహిత పరిచయం. ఒక తత్వవేత్త అంటాడు, జీవితపు చివరి క్షణములో అంపశయ్యపై నిద్రించి ఒక్క క్షణం తన జీవితాన్ని సింహావలోకనము చేసుకుంటే ప్రతి క్షణము పరుల కొరకే బతికాను అన్న సంతృప్తి కలిగితే అతడు జన్మే జీవి అంట. ఈ భయంకరమైన ప్రమాదములో ఆ చివరి క్షణం కూడా ఆలోచించే అవకాశం కామ్రేడ్ రోజాకు రాకపోవచ్చు. కానీ ఆమె జీవితాన్ని గనక మనం సింహావలోకనం చేస్తే అనుక్షణం ఆమె కుటుంబం, వెంకటేష్ సమాజం కొరకు పనిచేశారు, సమాజం కొరకే పనిచేస్తారు. రోజా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె ఇచ్చిన స్ఫూర్తి, ఆమె అంకితమైన ఆశయ సాధన కొరకు మనం నిరంతరం కృషి చేయాలి. అన్న వెంకటేష్, నీ ఒంటరి కాదు, వందలాది మంది ప్రజా ఉద్యమ కార్యకర్తల కుటుంబాలు నీ కుటుంబంలో భాగం. నీకు, మీ కూతురికి, అక్కడికి, మీతో పాటు పనిచేసిన మన అందరికీ మనం సంతాపం తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో కామ్రేడ్ రోజాకు శ్రద్ధాంజలి కట్టిస్తూ కుటుంబానికి సంతాపం తెలుపుతూ, అమ్మా రోజా, నీవు చూపిన బాటలో నీవు ఎంచుకున్న ఆశయ సాధనకు సమాజం కొరకు శక్తివంతం లేకుండా పనిచేస్తాను. నీ స్థాయిలో చేయలేకపోవచ్చు, నీ కుటుంబ స్థాయిలో చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పనిచేస్తాం.